వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రభుత్వ టీచర్లపై రెడ్ బుక్ కక్ష సాధింపు కొనసాగుతూ ఉన్నది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోసం పోరాడినందుకే టీచర్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా మరో టీచర్ అశోక్ రెడ్డిని అనంతపురం డీఈఓ సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 4 టీచర్లపైన సస్పెన్షన్ వేటు పడిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి లక్షలాది మంది ఉపాధ్యాయుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లినందుకే సస్పెండ్ చేశారు అని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్సీలతో కలిసి కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు అనే కారణంతో సంగమేశ్వరరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడ్డట్లు తెలుస్తుంది. అయితే అసలు కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో లేకపోయినా కొందరు టీచర్లను సస్పెండ్ చేశారు అంటూ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపుపై వైఎస్ జగన్ కు వినతి పత్రం ఇచ్చినందుకే ప్రభుత్వం కక్ష కట్టింది. డిఎస్సీ అక్రమాల ర్యాలీలో పాల్గొన్నారు అంటూ తప్పుడు ఆరోపణలతో కడప, అనంతపురం డీఈఓలు సస్పెన్షన్ రేటు వేశారు. విద్యాశాఖలో టీచర్లపై రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారు అంటూ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, స్వాతంత్ర దినోత్సవ వేళ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెడ్ బుక్ కక్ష సాధింపులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు రెడ్ బుక్ ని సృష్టించినటువంటి నారా లోకేష్ నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన ఇప్పుడు రెడ్ బుక్ ప్రయోగించడం అన్నది, రెడ్ బుక్ కక్ష సాధింపులు ప్రయోగించడం అన్నది తీవ్ర దుమారం రేపుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. వరుసగా సస్పెన్షన్లు ఆ టీచర్లు సస్పెండ్ చేయడం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. సో ప్రస్తుతం ఇప్పటి వరకు 4 టీచర్లని సస్పెండ్ చేశారు. నిన్న 3 టీచర్లకు సంబంధించిన సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చి ఇప్పుడు మరొక టీచర్ అశోక్ రెడ్డికి సంబంధించినటువంటి సస్పెండ్ చేస్తూ అనంతపురం డిఓ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఈ 4 ఉపాధ్యాయులను కూడా ఒక తప్పుడు అభియోగం మోపి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ర్యాలీల్లో పాల్గొన్నారు, రాజకీయ పార్టీ ర్యాలీల్లో పాల్గొన్నారంటూ అభియోగాన్ని మోపి ఈ 4 టీచర్లకు సంబంధించినటువంటి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి వీళ్ళు ఏదైతే రాష్ట్రంలో లక్షలాది మంది ప్రస్తుతం ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్లంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్య, తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నిర్వహణ అన్నది, ఆ టెట్ నిర్వహణ నుండి మినహాయింపు కావాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు. ఆ వినతి పత్రం అందించినటువంటి సందర్భంలో కూడా ఈ టీచర్లు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, అదేవిధంగా ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఇచ్చినటువంటి అంతకు ముందు ఈ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులంతా కూడా ఎంపీలు, ఎమ్మెల్సీలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారన్నటువంటి కక్ష గట్టి మరి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మండిపడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. దీన్ని శాసన మండలి సమావేశాల్లో కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ టీచర్ల పైన ఇలా కక్ష కట్టి యాక్షన్ తీసుకోవడం పట్ల మాత్రం ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.